హాయ్ అండి. ఈ వీడియోలో 2 రెసిపీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాము. అది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బీట్రూట్ ఆల్ వెజ్ ఆమ్లెట్ దోశ అండి. దానికోసం ముందు కూరగాయలని వెజ్జెస్ అని మనం ఏమేమి వేసుకుంటాం అన్నది ముందు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం పిజ్జా మీద ఎలా వేసుకుంటామో అలాగా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత బీట్రూట్ వరకు అయితే బీట్రూట్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో బీట్రూట్ దోశ కాబట్టి బీట్రూట్ ముక్కల వరకు దోసపిండి కొంచెం వేసేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేస్తే దోసపిండి ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాము, అది లూజ్గా ఉంటుంది కాబట్టి మనం బీట్రూట్లో వాటర్ వేసామంటే లూజ్ అయిపోతుంది. పిండే వేసి పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అది దోశ వేసిన తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ మనం ఏమేమి తినాలనుకున్నామో అవి మొత్తం ఇలా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అవి నీట్గా అట్లా అరేంజ్ చేసుకుంటే కలర్ఫుల్గా చూడడానికి మనకి కంటికి అందంగా కనిపిస్తాయి. మనం అట్లా అందంగా కనిపిస్తేనే కదా తినడానికి ఇష్టపడతాము. అయితే తర్వాత ఈ బైండింగ్ అవ్వడానికి ఒక ఎగ్ని కొట్టేసి కొంచెం సాల్ట్, జీలకర్ర, కారం వేసాను. అంతవరకు సరిపోతాయి. మనకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాం కాబట్టి ఆ కారం ఈ కారం సరిపోతుంది. అయితే ఒక్క దోశ సరిపోతుందండి, ఇంతకన్నా ఎక్కువ తిన్నా కూడా ఎక్కువైపోతుంది. ఒక దోశ ఇలా వేసుకొని దోశని టర్న్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అనేది కొంచెం దాంట్లో స్టిక్ అవ్వడానికి ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం కాలే వరకు వెజిటబుల్స్ కొంచెం మగ్గే వరకు అలా పెట్టేసుకోవాలి. ఇదండి, రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అనేది ఇది సరిపోతుంది. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. తర్వాత వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్ కట్ కర్రీ అండి. ఇది ఫ్రై లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ముక్కలు అనేది స్మాష్ అవ్వకుండా చేసుకోవాలండి. అది ప్రాసెస్ చూపిస్తాను. ఎగ్ ఉడికిన తర్వాత ఒలిసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. లోపల ఎల్లో మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలండి. దాంతోపాటు కట్ చేస్తే మొత్తం కూరలో కలిసిపోయి బాగోదు. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఎవరిష్టం వాళ్ళది. ఎక్కువగా కొంచెం గుజ్జు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 ఆనియన్స్ వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి వేయించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు సాధ్యమైనంత సన్నగా కొయ్యాలండి, చిన్న చిన్న ముక్కలు. అంటే మనకి గ్రేవీ లాగా రావాలి. గ్రేవీ కోసం అట్లా మనం ముక్కలుగా ఉండాల్సిన పని లేదు కూరలో. మనకి కొంచెం మెయిన్ గ్రేవీ అనేది కావాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. తర్వాత గరం మసాలా కూడా వేసేసి ఇలా ఫ్రై చేయాలండి. అది మాత్రం ఎర్రగా వేగాలి. మనకి కొంచెం సన్నమంట మీద పెట్టి టైమే పడుతుంది వేగాలి. అది గ్రేవీ ఎంత వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని వేయించిన తర్వాత గ్రేవీ అనేది ఉడికే పని లేదు, అట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ మనం కట్ చేసుకున్నవి మొత్తం వేసేసుకొని ఎల్లో కూడా వేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలండి. అవి మాత్రం ఏమాత్రం స్ప్రెడ్ చితకకుండా చూసుకోవాలి. అవి చితికిపోతే కూర లుక్ వైజ్ బాగోదు, తినడానికి కూడా అందంగా కనిపించదు. మామూలుగా ఎల్లో అంతా చితికిపోయి కూర నిండా చిరాకు అవుతుంది. అది వచ్చేసి గుజ్జులాగా అయిపోతుంది. ఫ్రైలాగా రావాలంటే మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇది టైమే పడుతుందండి. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టుద్ది. పావు గంట పైనే వేగాలండి సన్నమంట మీద. రెడ్గా రావాలి, కొంచెం ఎర్రగా వేగితేనే ఆ ఎగ్స్కి అనేది ఆ గ్రేవీ అంతా పడితేనే బాగుంటుంది. ఇది జీడిపప్పు వేసానండి. మనకేంటంటే కూర అందంగా కనిపించాలి కదా. మామూలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవైతే కంపల్సరీ వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షను. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అది కరివేపాకు ఇట్లా పొయ్యి పక్కన పెట్టారండి. వేడికి అలా వచ్చేసింది, కలర్ మారిపోయింది. కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి కూర. ఇలా టర్న్ చేసుకుంటూ అట్లా నిదానంగా చేసుకోవాలి. అట్లా పెడుతుంటే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది చూడండి.
అట్లా ముక్కలు అనేది వస్తేనే ఆ కూర లుక్ వైజ్ బాగుంటుంది. ఇదండి ఇలా రావాలి. ఎల్లో కూడా చితకకుండా చూసుకోవాలండి, అలా ఉండాలి. ఉంటేనే మనకు ఆ కూర బాగుంటుంది. అవి చితికిపోతే మాత్రం కూర నీట్గా రాదు. ఇదండి, నచ్చితే కనుక